మురళి గారు, ఇక్కడ అన్నామలై యాజ్ ఎ పొలిటికల్ లీడర్, అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ తమిళనాడులో ఆపర్చునిటీస్, థ్రెట్స్, మనం రెండు, ఒక వ్యక్తిగా పొలిటికల్ లీడర్గా అతనికి, భారతీయ జనతా పార్టీకి తమిళనాడు రాష్ట్రం వరకు మనం కన్ఫర్మ్ అయ్యి మాట్లాడుకుంటే ఆపర్చునిటీస్ ఏం కనబడుతున్నాయి, ఛాలెంజెస్, థ్రెట్స్ ఏం కనబడుతున్నాయి బోత్ అన్నామలైకి అండ్ బీజేపీకి? లేదు రెండు కలిపి చూసుకున్నా కూడా. నో ఇప్పుడు ఆపర్చునిటీ అంతా కూడా ఎలక్టోరల్ బెనిఫిట్స్ తక్కువ ఎక్కువ, కానీ చేంజ్ ఆఫ్ మైండ్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక ఫ్యాటిక్నెస్ వచ్చేసింది ఓటర్స్ లో, తమిళ ప్రజలందరిలో కూడా విసుగు భావన వచ్చింది. ద్రవిడ రాజకీయాలతో ఒక విసుగు భావన వచ్చింది. ముఖ్యంగా మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే డిఎంకే ఈజ్ నోన్, వెల్ నోన్ ఫర్ కరప్షన్, శృతి మించినటువంటి కరప్షన్. కనుక ఎంత వ్యతిరేక భావన డిఎంకే పైన ఉంది అంటే అది తట్టుకోలేనంత పరిస్థితి ప్రజలకు, తమిళ ప్రజలకు వచ్చేసింది. అంతేకాదు ఏఐడిఎంకే బలహీన పడిపోయి ఆఫ్టర్ జయలలిత ఏఐడిఎంకే, ఆఫ్టర్ కరుణానిధి డిఎంకే ఏమండి లీడర్లెస్ పార్టీ అయిపోయింది, లీడర్లెస్ పార్టీలుగా మారిపోయినాయి. వాళ్ళు ఇమాజిన్ చేయలేరు, ఇప్పుడున్న లీడర్స్ వాళ్ళు లీడర్ గా కన్సిడర్ చేయడం లేదు. స్టాలిన్ ను కూడా పెద్ద లీడర్ గా వాళ్ళు ఎప్పుడు కన్సిడర్ చేయడం లేదు, బలహీన పడ్డది. కనుక స్టాలిన్ కుమారుడు అలా మాట్లాడడం సనాతనం పైన వాళ్ళు ఒక అర్థం ఏమంటాం, వాళ్ళకు దిక్కుదోచని పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. హిందుత్వం పైన దాడి చేస్తున్నారు. దాడి చేసేసారు, తమిళ ప్రజలంతా కూడా మాతో వస్తారు, మేమే దీనికి ఏమంటాం హీరోస్ ద్రవిడ రాజకీయాలకు అనే పద్ధతిలో ద్రవిడ రాజకీయాన్ని ఎలా నడపాలో వాళ్ళకి అర్థం కాదు. నేనేమంటున్నానంటే స్వాతంత్రం తర్వాత, ముఖ్యంగా డిఎంకే ఐడిఎంకే విడిపోయిన తర్వాత, ఈ అన్నిటి తర్వాత మనం ఈ దేశంలో తమిళ ప్రజలు ఎక్కడున్నారు అని అంటే ఏమంటాం, మచ్ వాటర్ హ్యాస్ ఫ్లోన్, చాలా చాలా జరిగిపోయింది చరిత్రలో. మీరు కనుక తమిళనాడు ఎంత ఇంటిగ్రేట్ అయిపోయింది భారత్ తో అంటే, మీరు ఒక కొంగు రీజియన్ యొక్క ఎకానమీ ఎంత జీడిపి ఉంటుంది అంటే మొత్తం దేశానికి లారీలుగా అక్కడి నుంచి ఎకానమీ ఫ్లో అవుతుంది దేశానికి. కనుక దేశంతో ముడిపడిపోయిన వ్యవహారం ఇది, డిస్కనెక్ట్ చేయలేం మనం. తమిళనాడులో యొక్క వాళ్ళ యొక్క ఇండస్ట్రీ కానీ ఇవి కానీ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అనే అంటారు. ఈ ఇంటిగ్రేషన్ లో ఆర్థికమైన ఇంటిగ్రేషన్ జరిగిపోయింది భారత్ తో. కనుక తమిళనాడును విడిగా మనం చూడలేము. ఎడ్యుకేషనల్ ఇంటిగ్రేషన్ జరిగిపోయింది. తమిళ ఎడ్యుకేషన్, తమిళనాడులో ఉన్న విద్యా సంస్థలు ఎంత పెద్దయి అని అంటే మొత్తం దేశానికి అక్కడ నుంచి చదువుకోవడానికి అక్కడికి వస్తున్నారు. అక్కడ దీనికి కాదని తమిళ ఇన్స్టిట్యూట్స్ కూడా బ్రతకలేవు. అట్లా ఇలా చెప్తూ పోతే 100 విషయాలు ఉన్నాయి. కనుక తమిళనాడు యాజ్ ఎ పీపుల్ వాళ్ళు కంప్లీట్లీ ఇంటిగ్రేటెడ్ విత్ ఇండియా. దే ఆర్ నాట్ సపరేట్ ఐదర్ ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ. సో ఆపర్చునిటీస్ మెండుగా ఉన్నాయి, చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. కనుక ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ విషయం వచ్చినప్పుడు, అందుకే మనం ఇప్పుడు 3 seats వస్తాయని అనుకుందాం, కానీ 7 seats లో కనీసం సెకండ్ ప్లేస్ ఉంటుంది అని అందరూ చెప్తున్నారు. కనుక టోటల్ 10 seats మీద ప్రభావం ఉంటుంది. ఇంకొక 10-15 seats లో పర్సంటేజ్ ఆఫ్ ఓటు విపరీతంగా పెరుగుతుంది. ఇది అందరూ సెఫాలజిస్టులు చెప్తున్నటువంటి విషయం. ఈ ఓట్ షేర్ గురించి నేను మాట్లాడుతున్నాను. కనుక భారతీయ జనతా పార్టీ, మోడీ, అన్నామలై వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళిపోయారు. ఇంకా మీరు ఎప్పుడు వెళ్తారో చూద్దాం, ఫలితాలు ఫలితాలు చూసేది ఏం లేదు, జరగబోయేది ఇదే. మీరు 3 వచ్చినా 4 వచ్చినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. 3 నుంచి 5 seats తప్పకుండా అందరూ ఆశిస్తున్నారు. ఇంకొక 7 seatsలలో సెకండ్ ప్లేస్ లో ఉంటుంది, ఆల్మోస్ట్ గెలిసే పరిస్థితిలో ఉంటుంది. ఇంకొక 10 seatsలలో విపరీతంగా ఓట్ షేర్ పెరుగుతూ ఉంది. కనుక 20-25 ఓట్ షేర్ సౌత్ ఇండియాలో డబుల్ డిజిట్ లో ఓట్ షేర్ అనేది ఇది మొత్తం సౌత్ ఇండియాలో ఊహిస్తున్నటువంటి విషయం. ఇది బియాండ్ ఇమాజినేషన్ ఒకప్పుడు. కనుక కబ్జా జరిగిపోతుంది సౌత్ ఇండియా మీద. కనుక ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ జరిగిపోతా ఉంది. కనుక దీంట్లోనే గుడ్ అండ్ బ్యాడ్ అన్ని ఉన్నాయి. మీరు చెప్పిన ఇది అడ్వాంటేజెస్, డిస్అడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి.
కనుక మాటల్లో మీరు ఉదాహరణకు మోడీ గారు ఏం మాట్లాడతారండి, మీరు ఆఫ్రికన్స్ లాగా ఉంటారు సౌత్ ఇండియన్స్ అని ఒక ఆయన పిట్రోడ్ అనేట ఆయన మాట్లాడతారు. మాట్లాడితే దాన్ని మీరు వెంటనే కాంగ్రెస్ నుంచి పక్కకు జరగండి, ఇది కాంగ్రెస్ కల్చర్ అని ఒక మాట అన్నాడు మోడీ. మొత్తం మైండ్ బాగులింగ్ ఇదంతా కూడా సౌత్ ఇండియన్స్ కు. కచ్చతీవు ఎవరు దారదత్తం చేశారు ఈ తమిళ ప్రజలకు చెందింది అనే విషయం మోడీ గారు మాట్లాడతారు. కనుక మోడీ గారి భాష ఏదైతుందో ఇది కంప్లీట్ గా తమిళనాడును కబ్జా పెట్టేటువంటి భాష. ఇది తమిళ ప్రజల మైండ్ లోకి వెళ్ళిపోయింది ఇదంతా కూడా. ఓకే ఓకే అభిషేక్ గారు, ఇందాక మనం అనుకున్నట్టుగా 2026 నాటికి తమిళనాడు ముఖ చిత్రం, రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంటుందని మనం అంచనా వేసుకోవచ్చు. డిఎంకే వర్సెస్ బీజేపీ ఉంటుందా, లేకపోతే ఇంకేమైనా థర్డ్ ట్రయాంగిల్ వారంటే ఇప్పుడు డిఎంకే ఏఐడిఎంకే ఇప్పటికే బలహీనం అయిపోయింది, అప్పటికి ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇంకా చిన్న చిన్న పార్టీలు 1-2 ఉన్నాయి. ఇప్పుడు విజయ్ ఏదో కొత్తగా పార్టీ పెట్టినట్టున్నాడు, కమల్ హాసన్ పార్టీ ఆల్రెడీ ఉండనే ఉంది, బట్ ఇంతవరకు ఏం పెద్ద ప్రభావం చూపించినట్టుగా లేదు. మీ అంచనా మేరకు బై 2026 తమిళనాడులో ఈ 2 పార్టీల మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ ఉంటుందా, లేకపోతే ఇంకేమైనా మనం ఊహించవచ్చా? బీజేపీ డిఎంకే మాత్రమే 2 ప్రధాన పార్టీలు మిగులుతాయండి. ఆల్రెడీ ఏడీఎంకే మనం చూసినట్టయితే కనుక ఓపీఎస్ వర్గము, ఈపీఎస్ వర్గము, అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం అని చెప్పేసి మన టీటీవీ దినకరన్ వర్గం 3 పార్టీలుగా అది విడిపోయింది. అందులో 2 పార్టీలు ఓపీఎస్ వర్గమైన టీటీవీ వర్గమైన కూడా ఆల్రెడీ బీజేపీతో ఉన్నాయి. పాతాళి మక్కల్ కచ్చి టీఎంకే కూడా బీజేపీతో ఉంది. ఇది కాకుండా మనం చూసినట్టయితే డిఎండికే పార్టీ కానివ్వండి, ఎండిఎంకే పార్టీ కానివ్వండి, మళ్ళీ తిరుమావళవన్ పార్టీ కానివ్వండి, సీమాన్ ఒక పార్టీ ఉంది, అట్లా కమల్ హాసన్, అట్లా ఊరికి పేరుకి ఒక వ్యక్తి కేంద్రంగా నడిచే పార్టీలు, జిల్లా కేంద్రంగా నడిచే పార్టీలు చాలా ఉన్నప్పటికీ కూడా ఇలా పిఎంకే పార్టీ 15% ఓట్ షేర్ ఉన్న పార్టీ కానివ్వండి, అలాంటి ప్రధాన పార్టీలు ఏడీఎంకేలో కూడా 2 వర్గాలు బీజేపీతో, అంటే సెంటర్ స్టేజ్ కి అతి వేగంగా దూసుకోబోతున్న పార్టీ బీజేపీ అండి. అదే మనము అపోజిట్ పార్టీ చూసుకున్నట్టయితే కనుక డిఎంకే పార్టీని నడిపించిన, స్థాపించి ముందుకు తీసుకొచ్చిన కరుణానిధి గారు లేరు. ఏర్పాటు వీరాస్వామి లాంటి నాయకులు ఎవరైతే క్రియాశీలంగా సంస్థాగత వివరాలు చూశారో వాళ్ళంతా ఇవాళ పోస్ట్ రిటైర్మెంట్ స్టేజ్ లో ఉన్నారు. అంటే సలహాలు ఇస్తున్నారు, అంటే ఆ పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళు లేరు. స్టాలిన్ గత గవర్నమెంట్ ఫామ్ అయ్యే ఒక 4-5 సంవత్సరాల్లో 2 లేదా 3 దఫాలు మాత్రమే హాఫ్ డే మాత్రమే ప్రజల్లో ఉద్యమాలు చేపట్టాడండి. అంటే ప్రజల్లో వీళ్ళు తిరగట్లేదు. సో ఏదన్నా పాత సీనియర్ సిటిజన్స్ ఉన్న ఓట్స్, పాత ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఉన్న ఓట్లు ఉండొచ్చు. ఇప్పటికే మనం ఎంతో మార్పు చూసాం. ఈ 5 సంవత్సరాల్లో ఇంకెంతో మార్పు ఓటర్స్ లో కూడా చూడబోతున్నాము, పార్టీ కేడర్ లో చూడబోతున్నాము, పార్టీ లీడర్షిప్ అండ్ కంటెస్టెంట్స్ లో కూడా చూడబోతున్నాము. ఇంకో విషయం ఏంటంటే, కరుణానిధి డిఎంకేని స్థాపించి అది ఆ పార్టీ ఎదుగుదల సమయంలో స్టాలిన్ కొత్త గొప్ప పాత్ర పోషించారు. కానీ అదే మనం ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళని చూసినప్పటికీ వాళ్ళు పూర్తిగా ఒక 5 స్టార్ కల్చర్ కి అలవాటు పడిపోయి క్షేత్రస్థాయిలో ఎటువంటి అనుభవం లేదు, కష్టం లేదు, ఎక్స్పోజర్ లేదు. అండ్ వాళ్ళకి సహజంగా ఉండే ఒక బ్యాక్గ్రౌండ్ వల్ల కానివ్వండి, పూర్తిగా విదేశాల్లో ఉండడము, ఒక ఎలీట్ కల్చర్ లో ఉండడం వల్ల గ్రౌండ్ లెవెల్లోని పల్స్ పట్టుకోలేరు, కనెక్టివిటీ లేదు, కార్యకర్తల్లో కూడా మమేకం అవ్వలేరు. సో ప్రజలతో కనెక్టివిటీ లేదు, ఇక్కడ కనెక్టివిటీ అనేది లేదు. సో ఇందులో 2 ఉన్నాయండి. మన బలము పెరుగుతోంది, వారి బలం కూడా తగ్గుతోంది. సో ఈ 2 కారణాలు మనం బేరీజ్ వేసుకున్నట్టయితే కనుక వీఆర్ ఆన్ గ్రేటర్ అడ్వాంటేజ్ సైడ్, నాట్ నార్మల్ అంటే చాలా చాలా గ్రేటర్ అడ్వాంటేజ్ సైడ్ ఉన్నాము. అండ్ దానికి ఇది ఒక టేక్ ఆఫ్ పాయింట్ లాగా ఉంటుంది. ఒక ఎస్కేప్ వెలాసిటీ అనేది మనకు ఈ ఎలక్షన్స్ లో ఎలక్షన్ రిజల్ట్ తో ఖచ్చితంగా వస్తుంది. మురళీ సార్ గారు చాలా మంచిగా పర్సెంటేజెస్, సీట్స్ అంతా కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ట్రూ ట్రాన్స్లేషన్ జరిగినట్టయితే కనుక 2026 కి చాలా పెద్ద లక్ష్యం పెట్టుకొని ఇంకా ఎంతో ఎఫర్ట్ పెట్టి నెంబర్ 1 పొజిషన్ కోసమే టార్గెట్ గా వెళ్ళే పరిస్థితి ఉంటుందండి. అందులో ఇంకా అనుమానం ఉండదు. సో ద్విముఖ పోరు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 2026. ఓకే ఓకే వెంకటరెడ్డి గారు, తమిళనాడులో ఫిల్మ్ స్టార్స్ అంటే ఎంజీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆఫ్ కోర్స్ జయలలిత గారు, ఆ తరువాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా, అంటే ఈ కమల్ హాసన్ గారు పార్టీ పెట్టారు, పోటీ చేశారు, ఇంతవరకు ఒక సీటు కూడా వాళ్ళకి రాలే. తర్వాత రజనీకాంత్ అనుకున్నారు, బట్ చాలా సంవత్సరాలుగా రీసెర్చ్ చేసినట్టున్నారు, చివరికి ఆయన తప్పుకున్నాను నాకు వద్దని చెప్పి. అండ్ ఈ మధ్య ఏదో కొత్తగా విజయ్ పార్టీ పెట్టినట్టుగా ఉన్నాడు.
విజయకాంత్ కూడా ఉంది, ఆయన చనిపోయినట్టున్నారు ఈ మధ్యన. ఎందుకని ఆ తర్వాత ఫిల్మ్ స్టార్స్ ప్రజల నమ్మకాన్ని చూరగొనలేకపోయారు ఎంజీఆర్ అండ్ జయలలిత తర్వాత? డెఫినెట్ గా అంటే బేసిక్ గా వీళ్ళు స్టార్స్ లాగానే ఉన్నారు తప్పితే ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను మన్నించే విధంగా ప్రజలకి సేవ చేద్దామని ఒక ఆలోచన అయితే కనిపించలేదు. ఇప్పుడు అంతకుముందు ఒకప్పుడు మనకి దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఎప్పుడైతే రాజకీయంలోకి వచ్చి సేవ చేద్దామని ఒక ఆలోచనతోటి వచ్చారో అప్పుడున్న కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వేరే పార్టీ లేకుండా, సో ఆ టైంలో ఏమైందంటే ఎన్టీ రామారావు గారిని ఆదరించి అభిమానించి మరి ఒక ఆల్టర్నేటివ్ గా ఒక వేరే పార్టీ ఉండాలి, వేరే లీడర్ ఉండాలి అనే ఒక ఆలోచనతోటి అప్పట్లో తెలుగు ప్రజలందరూ కూడా మరి రామారావు గారిని గెలిపించారు. ఆ విధంగా చూసినట్లయితే ఈ రెండు పార్టీలు ఏవైతే ఉన్నాయో పెరియార్ వాదాన్ని ముందుకు తీసుకెళ్లి వాళ్ళని అంటే వాళ్ళకి ఇప్పుడు ఆ తమిళ ప్రజల్ని బాగుపరచాలని ఒక ఆలోచన ఏం లేదు. మేము చెప్పిందే చేయాలి, మేము పెట్టిందే తినాలి, ఒక లిమిటెడ్ కల్చర్ లో. మీరు చెప్పింది డిఎంకే అండ్ ఏఐడిఎంకే పార్టీల గురించి చెప్తున్నారు. నేను అంటున్నది ఏంటంటే ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి పార్టీలు పెట్టిన వాళ్ళు ఎందుకని ప్రజల నమ్మకాన్ని చూరగొనలేకపోయారు? అభిషేక్ గారు చెప్పండి, ఏది చెప్తున్నారు చెప్పండి. బట్ ఏంటంటే అండి, ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్తూ ఉన్నారు, దాంట్లో ఇంకొక రెండు విషయాలు జతపరచాలండి మనం. 1983 మొదటి ఎలక్షన్ లో ఎన్టీఆర్ కి వచ్చిన ఆదరణ వేరు, మొదటి ఎలక్షన్ లో ప్రజారాజ్యానికి వచ్చిన ఆదరణ వేరు, మొదటి ఎలక్షన్ లో జనసేనకు వచ్చిన ఆదరణ వేరు. అవును, ఇదే మనం సౌత్ ఇండియా సెటప్ లో చూసుకున్నట్టయితే కనుక అక్కడ కూడా ఏఐడిఎంకే అన్న పార్టీ వచ్చినప్పుడు ఒక డెమిగాడ్ స్థాయిలో ఉన్నారండి ఎంజీఆర్ గారు. అవును. ప్లస్ డిఎంకే పైన ఒక వస్తున్న వ్యతిరేకతకి అక్కడ పొలిటికల్ వాక్యూమ్ అన్నది అప్పుడు చాలా ఉంది. అదే కంపారిజన్ నేను చెప్తాం అనుకున్నాను. మూడో పార్టీగా ఏర్పడ్డది పార్టీ ఏఐడిఎంకే. అదే ఇప్పుడు మీరు చూస్తే విజయ్ పార్టీ ఉంది, విజయకాంత్ పార్టీ ఉంది, కమల్ హాసన్ పార్టీ ఉంది. ప్లస్ అప్పుడు ఎన్టీఆర్ గారు లేదా ఎంజీఆర్ గారు చేసిన స్టైల్ మనం చూసినట్టయితే పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళిపోయారు. అదే మనము ఇప్పుడు జనసేన పార్టీ చూసినట్టయితే కనుక పవన్ కళ్యాణ్ కున్న క్రెడిబిలిటీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో నడుస్తుంది తప్ప పెద్ద సభలకు మాత్రమే, పబ్లిక్ మీటింగ్స్ కి మాత్రమే పరిమితమైంది. అదే మనము మన ప్రజారాజ్యం పార్టీ చూసినట్టయితే కనుక అప్పుడు డాక్టర్ మిత్రా అండ్ డాక్టర్ మిత్రా అండ్ మన దీని పేరండి నిర్మలా సీతారామన్ గారి హస్బెండ్, వారు ఇద్దరు పరకాల ప్రభాకర్ గారు మేధావుల వర్గాలుగా అడ్వకేట్స్, లెక్చరర్స్, టీచర్స్, బిజినెస్ మెన్, యంగ్స్టర్స్, స్టూడెంట్స్ అని ప్రతి సామాజిక సమ్మేళనాలు చర్చలు చేశారు, మంత్రం కార్యక్రమాలు చేశారు. అంటే అందరి అభిప్రాయాన్ని కూడగట్టారు, అందరు ఒపీనియన్ ని షేర్ చేశారు. కాబట్టి కనీసం 18 సీట్ల వరకన్నా చేరుకోగలిగారు. సో మనం ఎఫర్ట్ ఒకటి, వాళ్ళు తీసుకున్న ధోరణి ఒకటి, పొలిటికల్ వాక్యూమ్ ఒకటి, ప్రజలలో చైతన్యం ఒకటండి. 1983లో ప్రజలకి ఉన్న యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, ఇవాళ ప్రజలకు ఉన్న యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ వేరు. అప్పుడున్న రాజకీయ చైతన్యం వేరు, ఇవాళ ఉన్న రాజకీయ చైతన్యం వేరు. అప్పుడు వాళ్ళని వారి స్టార్డమ్, వారి ఫ్యాన్ ఫాలోయింగ్ ఓట్స్ కింద కన్వర్ట్ అయినాయి. అదే ఇవాళ అయితే కొందరు నాయకులకి జనాలు వాళ్ళు మాట్లాడేటప్పుడు వచ్చి చప్పట్లు కొడతారు, వాళ్ళు సినిమాలు చూస్తారు, కానీ ఓట్ ఎవరికి వేయాలంటే మాత్రం వాళ్ళు నిర్ణయించుకున్న రాజకీయ నాయకుడికే వేస్తారు. అంటే రాజకీయ అభిమానము, సినీ రంగ అభిమానము రెండు వేరు అన్న ఒక విజ్ఞత ప్రజలు ఇవాళ ఎగ్జిబిట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు తీసుకున్న విధానాలు కూడా, ఇప్పుడు విజయ్ అతనుకున్న స్టార్డమ్ ని వాడి పార్టీ పెడతానంటున్నాడు, కానీ ప్రజల ఏ సమస్యలపై అతను ఉద్యమాలు చేశాడు, ఎక్కడ పోరాడాడు, ప్రజల్లోకి ఎక్కడ వచ్చాడు, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం ఎక్కడ ఉంది, సంస్థాగత నిర్మాణం ఎక్కడుంది, మీరు ఏ అంశాల మీద ప్రజల్లోకి వెళ్తారు, ఏ అంశాల మీద ఓట్లు అడుగుతారు. నేను యాక్టర్ని, నా పేరు తెలుసని ఓట్లు అడిగితే వేసే అంత ఇవాళ అమాయకంగా అజ్ఞానంలో మాత్రం ప్రజలు లేరండి. చాలా రాజకీయ చైతన్యం పెరిగింది. ఇవన్నీ ఆలోచించే ఇవి ప్రధాన కారణాలని నేను అనుకుంటున్నాను. ఈ విషయాలన్నీ, ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాలన్నీ ఆలోచించే బహుశా ఎందుకు వచ్చి పరువు పోగొట్టుకోవడం ఎందుకని రజనీకాంత్ వెనక్కి తగ్గుంటారేమో, వీ డోంట్ నో. అంటే వారి నిర్ణయం, వారి వ్యక్తిగత నిర్ణయం, మరి వారు ఎటువంటి ఇది తీసుకున్నారో తెలియదు. రజనీకాంత్ గారు అయితే చాలా కామన్ మ్యాన్ గానే ఉంటారు కాబట్టి అటువంటి ఛాలెంజెస్ ఉండకపోవచ్చు, కానీ వారి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో బయటికి చెప్పలేదు కాబట్టి కమెంట్ చేయలేదు. మురళి గారు, చివరిగా ఈ హిందీ బెల్ట్ పార్టీ అనేటువంటి ఒక ముద్ర, ఒక ట్యాగ్ లైన్ని తొలగించేసుకుంటోందా బీజేపీ?
సౌత్ విషయంలో, సౌత్ ఇండియా పర్స్పెక్టివ్లో? మోడీ గారు తొలగించారు ఈ మైండ్ లో నుంచి ఇటువంటి అభిప్రాయాన్ని. సగము మోడీ గారు ఆయన యాక్షన్స్ కారణంగా, ఆయన ఇచ్చిన కార్యక్రమాల కారణంగా, కాశీ తమిళ్ సంగమం లాంటి అనేక ప్రోగ్రామ్స్ ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, ఆయన ఒక లాంగ్ టైం ప్లాన్ తో ఆయన మూవ్ అయ్యాడు. దాంతో సగము తమిళ ప్రజల్లో ఆ భావన ఏదైతే హిందీ వ్యతిరేకత, లేకపోతే ఆర్య ద్రవిడ సిద్ధాంతం కానీ, ఇలాంటివి నార్త్ సౌత్ డివిజన్ కానీ, ఇవి ఎప్పటికప్పుడు మంట పెట్టడానికి వాళ్ళు ఉపయోగించారే తప్ప ప్రజల్లో అంత పెద్ద ఇది ఏమీ ఇది లేదు. ఆ నెగిటివ్ థాట్ ఎప్పుడూ పోయింది. ఢిల్లీ, నార్త్ ఇండియా చూస్తే తమిళ వాళ్ళు చాలా మంది ఇంతకుముందు వారు చెప్పినట్టుగా చక్కటి హిందీ మాట్లాడతారు, అందరితో కలిసిపోతున్నారు. బిజినెస్ తర్వాత డెవలప్మెంట్ లేకపోతే ఇండస్ట్రీ అన్నిట్లో కూడా అల్లుకుపోయారు తమిళ ప్రజలు. మిగతా దేశంలో అన్ని భాగాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు, అన్ని ప్రాంతాల్లో వాళ్ళు కనబడతారు. కనుక ఆ ఇంటిగ్రిటీ డెవలప్ అయిపోయింది. మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఎప్పుడూ అయిపోయింది. ఇంకా అంత నీచంగా నార్త్ సౌత్ కానీ, లేకపోతే హిందీ యాంటీ హిందీ కానీ, ఇలాంటివన్నీ కూడా పాతకాలపు మాటలు. అందుకే ఈ మార్పు అందుకే కనిపిస్తుంది. మీరు చెప్పిన సినిమా ఫెనటిజం కూడా తమిళనాడులో ఎక్కువ ఉండేది, అది కూడా ఇప్పుడు కనిపించడం లేదు. మీరు చెప్పిన ఖుష్బుకు దేవాలయాలు కట్టారు అంటే ఎంత ఫెనటిజం ఉండేది. కనుక బహుశా రజనీకాంత్ గారు బహుశా డ్రాప్ కావడం కూడా అదే ఉంటుంది. అంత ఫెనటిజం లేదు. ఈవెన్ సౌత్ లోనే ఉండేది, దానిలో తమిళనాడు ఇంకా ఎక్కువ ఉండేది. మన ఆంధ్రాలో కూడా ఉండేది, ఎన్టీ రామారావు ఆదరణ ఉండేది అది. కానీ తమిళనాడు చాలా ఎక్కువ. ఇది ఓ రకంగా ఫెనటిజం అంటాము, ఆ సినీ ఫెనటిజం. అది లేదు ఇప్పుడు అంతా కూడా. ఎడ్యుకేషన్ అనేది చాలా మార్చింది. కోయంబత్తూర్ లాంటి ఆ ప్రాంతాలకి అంతా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంది, అక్కడ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఉంది, లాట్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంది. మొత్తం గ్లోబ్ దీంతో వాళ్ళు కనెక్ట్ అయిపోయి ఉన్నారు. మొదటి నుంచి కూడా కల్చర్ ఉంది తమిళనాడుకు. కనుక తమిళ్ పీపుల్ అంత నారో ఇదిగా లేరు. కేవలము యాంటీ హిందూ దీంతో డ్రైవ్ చేయొచ్చు వాళ్ళను అనుకోవడం కూడా పొరపాటు అయిపోతుంది. ఓకే, మురళి గారు ధన్యవాదాలు. మురళి గారు, అలాగే అభిషేక్ గారు, వెంకరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.